సార్ నమస్తే సార్. నమస్తే. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ ఎంత మాత్రం అమలు చేశాడని మీరు అనుకుంటున్నారు సార్? ఆయన హామీలు అమలు చేసేదానికన్నా ముఖ్యంగా ఆయన ఎంత దోచుకున్నాడనేది ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, మద్యం నిషేధం అని చెప్పిండు. మద్యం నిషేధం చెప్పి మద్యంలో దోచుకుంటాడు. అప్పుడు 50 రూపాయలు రేటు ఇప్పుడు 150 రూపాయలు పెంచి నాసిరక మద్యం పెట్టి విపరీతం దోచుకోవడం అయింది. అది ఒకటే కాదు, ఇసుక ఉంది. ఇసుకలో ఎంత దోచుకుంటాడు ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు. అభివృద్ధి పక్కన పెట్టేసి దోచుకోవడం ఏ రకంగా మాకు డబ్బులు వస్తాయి అదే ప్రణాళికతో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అదొకటి అరాచకాలు చేయడం, దౌర్జన్యాలు చేయడము, ఎక్కడెక్కడ భూములు ఉన్నా కూడా ఆక్రమించడము, వాళ్ళ అధికారులకు. ఎందుకంటే కార్యకర్తల్లో ఎప్పటి నుంచో సుమారు 30-40 సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి భూమిని కూడా వీళ్ళు డీకేట్ భూమి అని చెప్పి ఎంఆర్ఓ చెప్పడం, ఎంఆర్ఓలో ఒక రెడ్ మార్క్ వేయడము, మళ్ళీ వైకాపా నాయకులు పోవడము, అదే ప్లేస్లో వాళ్ళు సాగు చేసుకోవడం. అంటే తెలుగుదేశం వాళ్ళు పోతేమో దానికి రెడ్ మార్క్ పట్టి అధికారులు కాదని చెప్తారు, అదే వైకాపా నాయకులు పోతే వర్క్ చేసుకుంటారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎందుకయ్యా ఈ రకంగా మా భూమిని వాళ్ళకి ఇచ్చినామంటే మీ మీద కేసులు పెడతాం అని దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా దుర్మార్గంగా కేసు పెట్టి జైలుకి పంపించారు. మా నాయకుడిని పంపించారంటే ఇంకా మిగతా కార్యకర్తలను ప్రజలను వాళ్ళు లెక్క చేస్తున్నారా? వాళ్ళ ముఖ్యమంత్రి పరిస్థితి ఆ రకంగా ఉంది. ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు చాలా విసుగెచ్చుకొని ఎప్పుడెప్పుడో ఎలక్షన్ వస్తుంది, ఈయనకు తుది ముట్టించాలని చెప్పి ఆలోచనలో కార్యకర్తలు ఉండరు. తొందరలో అది కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సార్, ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ కేవలం ఒక టీడీపీ మాజీ మంత్రివర్యులు పుత్త యాదవ్ డెవలప్ చేసిన అభివృద్ధే ఉంది. ఇంతవరకు ఈ వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి లేదని మేము పబ్లిక్లో చాలా తీసుకున్నాం సార్. ఈ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఈ 4 సంవత్సరాల నుంచి మైదుకూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు కానీ అభివృద్ధి కానీ ఏమైనా చేశాడంటారా? ఈ ఎమ్మెల్యే వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ శాసనసభ్యులు ఏ రకం కమిషన్లు వస్తాయి, ఏ రూట్లో పోతే కమిషన్లు వస్తాయి అనే ప్రణాళికతోనే వసూలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి అనేది లేదు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఎందుకు నిదర్శనం ఎలా ఉందంటే మా నియోజకవర్గంలో శాసనసభ్యుల పరిస్థితి, అక్కడ ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో ఏం చేస్తారు, ఫస్ట్ ఎంఆర్ఓకు చెప్పేసి వాళ్ళు నోటీస్ పంపిస్తారు. ఆ ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళు నోటీస్ తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి పోతారు. పోయిన తర్వాత ఎంఆర్ఓ ఏం చెప్తారు, పోయి ఎమ్మెల్యే కలిసి రండి, ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకోండి అని ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ వీళ్ళు ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఎమ్మెల్యే దగ్గరికి పోయిన తక్షణము నాకు ఎంత ఇస్తావు కమిషన్ తీసుకోవడము, మళ్ళీ ఫోన్ చేసి యాజ్ ఇచ్చే వాళ్ళకి ల్యాండ్ అని చెప్పడం. అంటే ఇది ఒకటే కాదు, ఇది ఎగ్జాంపుల్ ఒకటి క్లియర్గా చెప్పిన. ఇంకా మిగతాయి ఇక్కడ ఒకటి ఫారెస్ట్ ల్యాండ్ 130 ఎకరాలు ఆక్యుపై చేశారు. అంటే ఎవరైనా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తారా? ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి ఆక్యుపై చేసిండ్రు. మేము ప్రశ్నించినాం, మేము కోర్టుకు పోయినాం. కోర్టుకు పోయిన తర్వాత అది మళ్ళీ ఫారెస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఇవి మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక్కటే కాదు, చాలా అరాచకాలు, దౌర్జన్యాలు, అసలు కార్యకర్తలను పట్టించుకోకుండా ఈసారి అందుకే తొందరలో ఎలక్షన్ వస్తే ఈయనకు కూడా గుణపాఠం చెప్పేకి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. సార్, ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంలో మీరు అనేక గ్రామాలు తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వైసీపీ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ భారీగా మీ సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు సొంత జోబుల్లోంచి సొంత డబ్బు వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ రఘురామరెడ్డి గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ రావాలని చెప్పి ఆ రోజు కసిగా పనిచేశారు 2019లో. ఆ కసి ఏం చేశారు, వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మేము ఎందుకులా చేసినాం, ఇంత ఈ పరిపాలనకి ఎందుకు ఓటు వేసినాం అని చెప్పేసి వాళ్ళే అసహించుకొని ప్రతి కార్యకర్త కూడా ప్రతి లీడరు మేము ఈ పార్టీలో మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలో అయితే మాకు న్యాయం జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీని ఇటు మా నియోజకవర్గంలో నన్ను నమ్మి ఈరోజు పార్టీలో స్వచ్ఛందంగా డే బై డే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు కూడా జాయినింగ్ ప్రోగ్రామ్కి మేము పోతున్నాం.
అంటే కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహంగా ఆ పక్క పార్టీ నుంచి ఈ పక్క పార్టీకి రావాలంటే ఏమిటి, వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మా పార్టీలోకి వస్తారు, ఖచ్చితంగా మా పార్టీలో న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన మహాకూటమితో ఎన్నికల్లో రాబోతుంది సార్. రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలే, నోటిఫికేషన్ రాకముందే ఇప్పుడు స్వీప్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినా స్వీప్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు 10-15 సీట్లు వచ్చేది కూడా గ్యారెంటీ లేదు. ఆ పరిస్థితి వస్తుంది. వన్ సైడ్ అయిపోతుంది. టోటల్ రాష్ట్రమే వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ అరాచకాలు, ఈ భయభ్రాంతులతో వీళ్ళు ఈరోజు నోటిఫికేషన్ రావాలని ఎదురు చూస్తున్నారు. మా నియోజకవర్గంలో కొంతమంది లీడర్స్, సార్ ఇప్పుడు వచ్చి మా మీద కేసులు పెడతారు, నోటిఫికేషన్ అని మేమందరం పార్టీకి వస్తామని ఇంకా చెప్తా వస్తున్నారు. కాబట్టి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విపరీత మార్పులు ఉంటాయి. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో బ్రహ్మాండంగా ఇక్కడ సుమారు 150 సీట్లు తక్కువ రావని చెప్పి ఊహించున్నాము. ప్రజలు కూడా అదే రకంలో ఉన్నారు. దానికన్నా ఇంకా ఎక్కువే రావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడున్నే పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న కష్టాల్లో రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంట సార్? ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచిండు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సరైన రీతిలో సరైన దారిలో పెట్టగలుగుతారని ప్రజలకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో 2014లో ఓట్లేసి గెలిపించారు. తెలుగుదేశం పార్టీకి వేస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఒక రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో పెడతారని చెప్పి విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఇబ్బందులు ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు అయితే ఆదుకుంటారని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలిపించారు. గెలిపించి 5 ఏళ్ళు పరిపాలన తర్వాత ఒక్కసారి అవకాశం జగన్మోహన్కి ఇస్తాం అని చెప్పి ప్రజలు అనుకొని ఒకసారి అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడేమైంది, నట్టేట ముంచేయండు. అప్పులు పాలైపోయింది, అభివృద్ధి లేదు, ఎక్కడ నిరుద్యోగ ఎక్కువైపోయింది. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పట్టం కట్టాలా, చంద్రబాబు నాయుడు అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, మాకు చంద్రబాబు నాయుడు అయితేనే మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఆ మూలంగానే ఈరోజు పార్టీలో చేరేదానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ముందుకు వస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. రాష్ట్రం అభివృద్ధి బాట తీసుకోవడం తథ్యము. ప్రజలందరూ గమనించి ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్నారు.